ఇక వశ్య రివశ్యందర దేవుడే అండి. ఈ దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు వాక్యము, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మస్వరూపిగా మనలో ఉంటారు. ఈ వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు. మీకు అర్థమైందా? అందుకే ఆత్మకు కూడా స్థానం ఇవ్వాలి మీ హృదయంలో. మీ హృదయాన్ని మూసుకొని ఉండకూడదు. హృదయాన్ని మూసుకుంటే అవ్వదు. ఇక్కడ ఫస్ట్ యేసు ప్రభుని చేర్చుకోవాలి. నువ్వు ఎంతవరకు విశ్వసించగలిస్తే అంతవరకు నువ్వు విశ్వసించగలగాలి. అన్ని పరిస్థితుల్లో, అన్ని సిచ్యువేషన్స్లో, అన్ని ప్రాబ్లమ్స్లో దేవుడి వైపే చూడాలి. చూసినప్పుడు నువ్వు విశ్వసించేది నీకు కనబడుతుంది. ఎందుకంటే విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం కనుక ఆ నిజస్వరూపం ఏంటో నీకు అర్థమవుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, దేనికి దేవుడు శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు ఎవరు ఎదురు చూశారు? అబ్రహాం ఎదురు చూశారు. ఇప్పుడు అబ్రహాం ఎక్కడున్నారు? ప్యారడైస్లోనే ఉన్నారు. ఆయన సజీవంగానే ఉన్నారు.